నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ నేను మీ అర్జున్ స్పోర్ట్స్ న్యూస్ క్రికెట్ మన వరల్డ్లో క్రికెట్కి ఉన్నంత ప్రాధాన్యత నిజంగా ఏ గేమ్కి లేదనుకోవచ్చు. అలాంటి క్రికెట్ ఇటు ప్రపంచ దేశాలన్నింటిలోనూ వ్యాపించింది. ఎస్పెషలీ ఇంగ్లాండ్లో మొదలుపెట్టిన క్రికెట్ ఇప్పుడు వరల్డ్ మొత్తం ఒక ఫీవర్గా మారిపోయింది. చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ల వరకు క్రికెట్ అంటే ఏ మ్యాచ్ ఉన్నా సరే చూస్తున్నారు. అలాగే రీసెంట్గా మన ఇండియా ఎంత మెరుగైన పర్ఫార్మెన్స్తో దూసుకెళ్తూ రీసెంట్గా ఐసీసీ T20 వరల్డ్ కప్ కూడా గెలవడం జరిగింది. అలాగే క్రికెట్లో వరల్డ్లో అన్ని దీనిపైన BCCI చాలా రిచెస్ట్ ఫ్రాంచైజీ, రిచెస్ట్ లీగ్, రిచెస్ట్ BCCI రిచెస్ట్ కంట్రీ మన ఇండియా. ఎందుకంటే క్రికెట్లో మన ఇండియాకు ఉన్నంత క్రేజు అండ్ డబ్బు విషయంలో కావచ్చు, స్పాన్సర్ విషయంలో కావచ్చు ఏ కంట్రీకి లేదనుకోవచ్చు. అలాంటి దీంట్లో ఇప్పుడు ఇండియా వర్సెస్ శ్రీలంకలో T20s 3 వన్డేలు జరుగుతున్నాయి. ఆల్రెడీ 2 T20s జరిగాయి. 2 T20లో ఫస్ట్ T20 ఇండియా గెలిచింది. సెకండ్ T20లో కూడా ఇండియా భారీ విజయం నమోదు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 161 రన్స్కి 9 వికెట్స్ కోల్పోయి 161 రన్స్ చేసింది. అందులో నిశాంక 32 రన్లు, మెండిస్ 10, కుశాల పెరేరా 53, మెండిస్ 26, తర్వాత మెండిస్ 12. ఇలా తక్కువ రన్స్కే వికెట్లు కోల్పోయి 161 రన్లు చేసింది. ఇందులో బౌలింగ్లో ఇండియా స్పీడ్ బౌలర్ అయినటువంటి హర్షదీప్ సింగ్ 2 వికెట్లు, మోస్ట్ సీనియర్ స్పిన్నర్ అక్షర్ పటేల్ 2 వికెట్లు, తర్వాత రవి బిష్నాయ్ స్పిన్తో ఇటు IPLలోను ఇటు వరల్డ్ కప్లోను మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్న రవి బిష్నాయ్ 3 వికెట్లు, అలాగే ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 2 ఓవర్స్ 23 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే మన ఇండియా వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు. యంగ్స్టర్స్కి అవకాశాలు ఇచ్చి ఆల్రెడీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ T20 రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది. వన్డేలు కూడా వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత బ్యాటింగ్ దిగిన ఇండియా వర్షం కారణంగా ఓవర్స్ గురించి రన్స్ని కుదించారు. 8 టార్గెట్ ఎలా ఇచ్చారంటే DLS వాళ్ళు 8 ఓవర్లకి 78 రన్లు కొట్టాలి. తర్వాత బ్యాటింగ్ దిగిన యంగ్ SSV జైస్వాల్, అలాగే సంజు శాంసన్ ఫస్ట్ మ్యాచ్లో ఆడినప్పటికీ సెకండ్ మ్యాచ్లో సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. కానీ జైస్వాల్ మాత్రం 15 బాల్లో 30 రన్లు, 3 ఫోర్లు, 2 సిక్స్లతో చెలరేగిపోయాడు. తర్వాత సూర్యకుమార్ 12 బాల్లో 26 రన్లు, 1 సిక్స్, 4 ఫోర్లు, హ్యాట్రిక్ ఫోర్లు. తీక్షణ బౌలింగ్లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టి మరి విజయాన్ని అందించాడు. తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా జస్ట్ 9 బాల్ 22, 3 ఫోర్లు, 1 సిక్స్, రిషబ్ పంత్ లాస్ట్లో విన్నింగ్ షాట్ కొట్టారు. కానీ ఇప్పుడు ఈరోజు మళ్ళీ థర్డ్ T20 జరుగుతుంది. ఆల్రెడీ T20 సిరీస్లో 2 మ్యాచెస్ గెలిచి ఆ సిరీస్ని శ్రీలంక మీద ఇండియా ఆల్రెడీ కైవసం చేసుకుంది. అలాగే మహిళల క్రికెట్లో కూడా ఏషియా కప్లో ఫైనల్ వరకు వెళ్ళి మహిళలు శ్రీలంక చేతిలో లేడీస్ ఇండియా మహిళలు ఓడిపోవడం జరిగింది. కానీ ఇటు మెన్స్ మాత్రం థర్డ్ T20 కూడా విజయం నమోదు చేసి తర్వాత ఎల్లుండి నుంచి జరగబోయే వన్డే మ్యాచ్కి ఆల్రెడీ వన్డేలో రిటైర్మెంట్ కూడా ఇవ్వని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, KL రాహుల్ వీళ్ళందరూ కొలంబో చేరుకున్నారు. సో వాళ్ళు ఇప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఏదేమన్నటికీ ఈరోజు T20లో ఖచ్చితంగా మన వాళ్ళు విజయం సాధించాలి. అలాగే తర్వాత వచ్చే వన్డే మ్యాచ్లో కూడా మంచి పర్ఫార్మెన్స్తో, ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్తో యంగ్స్టర్స్కి అవకాశం ఇచ్చి మంచిగా ఆడిస్తున్న, అలాగే కోచ్ గౌతమ్ గంభీర్ కూడా మంచి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్. మన IPLలో కూడా చూసాము. కోల్కతాని ఫైనల్ వరకు తీసుకొచ్చి కప్పు గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు గౌతమ్ గంభీర్, ఇండియన్ మాజీ ప్లేయర్. ఇప్పుడు అదే గంభీర్ని ఎక్కువ కాస్ట్కి హెడ్ కోచ్గా అతను తీసుకొని, అంటే పర్ఫార్మెన్స్ వైజ్ ఎవరైనా సరే పర్ఫార్మెన్స్ ఇస్తే ఆడిస్తారు, లేదంటే ఖచ్చితంగా పక్కన పెట్టేసి ఎవరైతే పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళ మీద ఫోకస్ చేసి గౌతమ్ గంభీర్ మాత్రం చాలా ఫోకస్డ్గా కోచింగ్ పద్ధతులు నెరవేరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ 2026 జరిగే ఏదైతే కప్స్ ఉన్నాయో రాబోయే వరల్డ్ కప్ మాత్రం ఇండియా మంచిగా ప్రిపేర్ అయ్యి ఇప్పటి నుంచి యంగ్స్టర్స్ని బాగా ప్రిపేర్ చేసి మంచి ప్రాక్టీస్తో అన్ని మ్యాచెస్ మీద పర్ఫార్మెన్స్ చేసి రాబోయే తరాల్లో ఇండియాకి ఇంకా మంచి భవిష్యత్తు, క్రికెట్లో మంచి భవిష్యత్తు ఉండి ఇంకా కప్స్ ఎన్నో గెలవాలని కోరుకుందాం.